మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మా అధిరథ మహాశయులందరికీ స్వాగతం. సముద్ర గారు, సో గుడ్ టు సీ సార్. వచ్చిన ప్రతిసారి అట్లా హ్యాపీగా ఈవెంట్ ఇట్లా హ్యాపీగా జాలీగా అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. నందమూరి హరి గారు మాట్లాడతాను మీకు ఇయర్ ప్రామిస్ చేశారు, ఏదో ఒక ఈవెంట్ లో మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము. అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సతీష్ గారు. సో గుడ్ టు సీ యూ. ఈ ఇయర్ లో మీరు ఇంకా బోలెడు సినిమాలు చేయాలి, అన్నిటికీ నేనే హోస్ట్ చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ లయన్ సాయి వెంకట్ గారు. జయ హో రామానుజ కోసం మేమందరం కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ హైయెస్ట్ వెల్కమ్ టు ఆర్ వండర్ఫుల్ కాస్ట్ అండ్ క్రూ. అద్దరం కొడుతున్నారు నిజంగా. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం రామానాయుడు ఇంత ఫుల్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఆడియో లాంచ్ కి వెళ్ళిపోదాం. అండ్ షీ ఈస్ మై కో హోస్ట్ సునీత. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వన్ అండ్ ఆల్ హ్యాపీ టు సీ యూ. అండ్ ఆల్ అసలు బ్యూటిఫుల్ గా ఉంది నాకు ఈ రోజు అయితే అట్మాస్ఫియర్. నాకు తెలిసి మూవీ 100% సక్సెస్ అవుతుంది. ఎస్. అండ్ పేరు ఎంత బాగుంది కదా, చాలా చాలా త్వరలో వెంకీ పింకీ జంప్. డౌట్ అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి జంప్ అవుతారని ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను. ఎక్కడికి జంప్ అంటే జంప్ అంటే లాంగ్ జంప్, షార్ట్ జంప్ ఇలాంటివా, లేకపోతే మేము చాలా చిన్న పిల్లలను మమ్మల్ని ఎడ్యుకేట్ చేయండి. మేబీ ఈ సినిమా చూసి మనం ఎడ్యుకేట్ అవ్వాలి. అచ్యుతం ఇప్పుడు అసలు టీజర్స్ కానీ ఆడియో కానీ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్. లక్ష్మీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై వెంకట్ గారు అండ్ బాబా గారు ప్రొడ్యూసర్స్ గా, అజయ్ ఎన్ గారి రైటింగ్స్ అండ్ డైరెక్షన్ లో, ఆనంద్ రాజా గారు లిరిక్స్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ లో, ప్రసాద్ గారు డిఓపి గా, నందమూరి హరి గారి ఎడిటింగ్ లో, విక్రమ్ హీరోగా అండ్ దేవకి రమ్య గాజల్స్, దేవకి రమ్య హీరోయిన్ గా అతి త్వరలో మనందరి ముందుకి వచ్చేస్తోంది. ఏంటది? వెంకీ పింకీ జంప్. యా, జంప్ అవ్వకుండా మనం కూడా థియేటర్స్ లోనే కూర్చొని సినిమా చూడాలి అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. ముందుగా గెస్ట్లు అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాం, సో దట్ అసలు ఈ పేరు వీళ్ళకి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలని పెట్టారు, ఎలా వచ్చింది అని తెలుసుకోవాలనుంది. ముందుగా మా ప్రొడ్యూసర్ వెంకట్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ వెంకట్ గారు. మంచి సాహసం చేశారని చెప్పాలి. అండ్ మా భద్రాచలంలో చేశారు కాబట్టి డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాము. శ్రీరాముని ఆశీస్సులతో తప్పకుండా హిట్ అవుతుంది సార్, సూపర్ హిట్ అవుతుంది. అండ్ డైరెక్టర్ అజయ్ ఎన్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. ప్లీజ్ వెల్కమ్. నందమూరి హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పిలుస్తాను సార్. హరి గారు ప్లీజ్ వెల్కమ్ అండి. అండ్ డిఓపి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఒక మూవీ 24/24 ఫ్రేమ్స్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పనిచేస్తేనే ఆ మూవీ సక్సెస్ఫుల్ గా మన ముందుకు వస్తుందండి. మరి ఈ రోజు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు పనిచేస్తేనే ఆ మూవీ అనేది థియేటర్ రిలీజ్ అవుతుంది. సో అంత సక్సెస్ ని సాధించిన మన ముఖ్య అతిథులందరూ కూడా వేదిక మీదకి వస్తున్నారు. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అలాగే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆనంద్ రాజా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. వెల్కమ్ సార్.
మ్యూజిక్ మాత్రం అసలు అల్టిమేట్, సూపర్ మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటే అట్లా అట్లా వినాలనిపిస్తుంది. చాలా బాగుంది మ్యూజిక్ అయితే. అండ్ ఎన్నో చిత్రాల్లో మనకి సుపరిచితులు సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలో కూడా అద్భుతమైన పాత్ర పోషించిన సతీష్ గారు, హార్డియెస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ది స్టేజ్. సార్ ఏ సినిమాలో చూసినా ఒక మంచి ఫాదర్ గా, ఒక స్ట్రిక్ట్ ఫాదర్ గా కనిపిస్తున్నారు. మరి దీంట్లో ఎలా కనిపిస్తారో చూడాలి. ఆర్టిస్ట్ రాఘవ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ మాట్లాడి రాఘవ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ మా హీరో విక్రమ్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందేమో, మా హీరోయిన్ ని కూడా పిలిచేద్దాం. దేవకి రమ్య ఆన్ ద స్టేజ్ ప్లీజ్. ఓకే, శివాజీ గారు, రామారావు గారు డాన్స్ మాస్టర్స్ ప్లీజ్ వెల్కమ్ అండి. నెక్స్ట్ అండ్ మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడి వరకు వచ్చిన సముద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. వెల్కమ్ సార్. అండ్ లయన్ సాయి వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా బెజవాడ బేబక్కని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అల్లాడిపోతున్నారు, వచ్చేయండి అబ్బా. ఫోటో హాప్ ప్లీజ్. ఛానల్స్ ఓకే. హీరో గారు సిగ్గుపడుతున్నారు. అందరికీ నమస్కారాలు. ఈ ఆడియో ఫంక్షన్ ఇచ్చేసిన ముఖ్య అతిథి డైరెక్టర్ సముద్ర గారికి, సాయి వెంకట్ గారికి, విజయవాడ వేమొక్క గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మూవీ గురించి చెప్పండి సార్. నేను నెక్స్ట్ పేరు చూసుకునే లోపలికి మీరు ధన్యవాదాలు అని చెప్పి ముగించేశారు సార్. ఓకే, నెక్స్ట్ మా డిఓపి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు మాట్లాడారు అసలు ఇక్కడ ఎడిటర్ గారు మాట్లాడరు, డిఓపి గారు మాట్లాడరు, మేబీ మా డిఓపి గారికి ఓకే మాట్లాడాలి సార్. మూవీ గురించి మీరు మాట్లాడు. ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పమంటున్నారు సార్. నాకు సంబంధం లేదు, మీ ప్రొడ్యూసర్ గారు. ఇచ్చేసిన ప్రశ్నలందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా అందరికీ ధన్యవాదాలు. మా అజయ్కి చాలా థ్యాంక్స్. మా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తూ ఓకే, నేను సెలవు తీసుకుంటున్నాను. దట్ ఈస్ ద ఎండ్. ఓకే, సతీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ సార్, ఇందాక అడిగాను కదా ఆ క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ చేయండి. దీంట్లో మాకు ఎలా కనిపించబోతున్నారు? ఎప్పుడు ఒక మంచి ఫాదర్ గా కనిపిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మా సినిమా తీసాం, చాలా కష్టపడ్డాం, బాగుంటుంది చూడండి. ఇదంతా రొటీన్. సినిమా బాగుంటేనే కదా అందరూ చూసేది. సో ఇక్కడ ఒక ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పెద్ద దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఎవరు కాదండి, డైరెక్టర్ అజయ్ గారు. ఎందుకండి దుర్మార్గుడు అయ్యాడు అంటే, పిచ్చి సినిమా అంటే దుర్మార్గుడు అని ఏకవచనం వాడిన డైరెక్టర్ మ్యాక్సిమం నేను అందరినీ సార్ అని పిలుస్తా. ఎందుకంటే సినిమా అంటే పిచ్చి. 24 గంటల్లో
మీరు ఆయనతో ఎంతసేపు టైం స్పెండ్ చేసినా సినిమా గురించి తప్ప ఇంకో దాని గురించి మాట్లాడు. ఈయన ఆల్రెడీ ఒక సినిమా చేశారు, రెండో సినిమా. ఇప్పుడు ఇదైతే ఈ కథ గురించి, ఈ కథ గురించి ఈయన పాపం చాలామందిని అనుకున్నారు, ఏం సార్ ఈ కథ మహేష్ బాబు గారితో చేద్దాం అనుకున్నారు. ఆయన రాజమౌళి గారి డేట్స్ వ్యవహారాల్లో ఉన్నాయి, ఇప్పుడు కాదు, ఇంకోటి నువ్వు ఎప్పుడో రాకుమారుడుని అప్పుడు రావాల్సింది, ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారనే టైప్లో చెప్పారు. తర్వాత ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు హీరోలతో తిరిగేశారు, మొత్తం అందరినీ. ఒక సినిమా చేసిన హీరోని, 2 సినిమాలు చేసిన హీరోని, 3 సినిమాలు చేసిన హీరోని అందరూ ఏకముక్తంతో చెప్పింది ఏంటంటే ఇది చిన్నపిల్లల సినిమా. అంటే ఏమంటారు ఇప్పుడు చిన్నపిల్లల సినిమా ఏదో అంటారు, లాలీపాప్ లవ్ స్టోరీస్. కాదు 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 కాదు, అది యూత్ కనెక్ట్లో ఉన్నారు. ఇది నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ, వీటికి సీనియర్స్ అక్కర్లేదు, సో కొత్త వాళ్ళతో వెళ్ళండి అంటే నేను ఒక ఆడిషన్ వేసి కొత్త వాళ్ళని ఎంటర్ చేశాను. నా పాత్ర ఏదైతే ఉందో, ఆయన పాపం చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు కదా. రావు రమేష్ గారిని అనుకున్నారు. రావు రమేష్ గారు మనకున్న సిచ్యువేషన్, మనకున్న ఏమంటారు దాన్ని రెమ్యునరేషన్ క్యాటల్కి రాలేదని సరిపల్లి సతీష్తో సర్ది పెట్టుకున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ గారిని ఒక క్యారెక్టర్కి అనుకున్నారు, రాలేదు ఆయన, శ్రీనివాస్ గారు, అంతే కదండి. ఇంకొకటి, ఇంకో దుర్మార్గుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఆ దుర్మార్గుడు గారు మన మ్యూజిక్ డైరెక్టర్ గారు. నాకు ఏమండి ఆయన చూస్తే నిజంగా దుర్మార్గంగానే కనిపిస్తాడు. నా కొడుకు హీరో అయిపోవాలి, దానికోసం కష్టపడ్డాం. ఇక్కడ ఆడియన్స్లో కూడా చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఈవేళ కొడుకుని హీరో చేసేయాలనే ఒక ఇది, ఆ కసి, ఆ పిచ్చి, నేను అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, షూట్లో చేసినప్పుడు ఆ పిల్లోళ్ళలో కూడా అంత కసి చూడాల, ఆయనలో చూశాను. మరి ఆయన దుర్మార్గుడే కదా. చివరు ఉన్నారు, నాకేం తెలీదు, నేను ఇట్లా. ఎందుకంటే ఎందుకు దుర్మార్గుడు అని అన్నానంటే, మా నాన్న, నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది, యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ సినిమాలు చేస్తున్నాను. మా నాన్న నా చేసిన ఏ చిన్న ప్రాజెక్టు చూడలే. ఎవరైనా ఏమైనా అడిగితే మా వాడు ఏదో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, నాకు తెలియదు, ఏదో పనికిమాలని అన్నాడు తప్ప ఏనాడు పనికొచ్చే అని అనలేదు. ఆ బాధ ఉండిపోయింది. ఇలాగ ఎవరైనా ఒక తండ్రి కొడుకుని, అంటే బేసిక్గా సినిమాల గురించి మీకు తెలిసిందే, సినిమాల్లో ఒక బుర్ర బుద్ధి లేదా, నీకు పనిపోటు లేదా, సినిమాల్లోకి ఎందుకు, మన ఇంట ఉంటే ఎవడైనా ఉన్నాడా? కొన్ని వందల సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఆయన కొడుకుకి మ్యూజిక్, ఆయన సార్ ఈ పాట విన్నారా మీరు, ఏమండి డబ్బింగ్ బాగా వచ్చింది, నంబర్ మీద తెలుసా, మొదట చెప్పిన దుర్మార్గుడు అజయ్ గారి కన్నా ఈయన ఎక్కువ సార్లు ఫోన్ చేసి, సార్ మనది బాగా వచ్చింది సార్, సినిమా చాలా బాగా వచ్చింది సార్, బాగుంటుంది సార్, ఇలా ఉంటుంది సార్, అలా ఉంటుంది సార్, ఈ ఫంక్షన్ చేద్దాం సార్, అలా చేద్దాం సార్, ఆ ప్రమోషన్ చేద్దాం సార్. మరి ఇద్దరు దుర్మార్గులు, ఈ ఇద్దరు దుర్మార్గులు ప్రాణం పెట్టారు. అండ్ డబ్బులు పెట్టిన ఆయన మా ప్రొడ్యూసర్ సార్. సో సినిమా కష్టపడి అందరూ, అంటే కష్టపడి అంటారు కదా, ఇష్టపడి చేశారు ఈ టీం అంతా. అందులో నేను కూడా ఒక పార్ట్. ఇంకో దుర్మార్గం ఏంటంటే, మా డైరెక్టర్ గారు చేసిన ఇంకో దుర్మార్గం ఏంటంటే, సినిమా ఓపెనింగే ఒక రొమాంటిక్ సీన్ అండి. చెప్పంటారా? నా దరిద్రానికి ఆ రొమాంటిక్ సీన్ నేనే చేశాను. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది బంగారం, ఆగు ఆగు ఆగు. ఈ రొమాంటిక్ సీన్ ఎవరితో రా అని అడగండి, అది అడగండి ఫస్ట్. కొడుకుతో రొమాంటిక్ సీన్ పెట్టారండి. ఏదైనా అసలు పద్ధతిగా ఉందా? ఇప్పుడు 10 ఏళ్ల నుంచి నన్ను చూస్తున్నారు, కొడుకుని తిట్టే క్యారెక్టర్లు తప్ప, లేకపోతే కొడుకు కోసం బాధపడే క్యారెక్టర్లు తప్ప, కొడుకు కోసం ఏడ్చే క్యారెక్టర్లు తప్ప, కొడుకు కోసం బాధపడే క్యారెక్టర్లు తప్ప రొమాంటిక్ క్యారెక్టర్లు ఎక్కడైనా చేశానా? ఇప్పుడు నా క్యారెక్టర్ పోయింది కదండి, రేపు నన్ను మార్కెట్లో క్యారెక్టర్ అసోసియేషన్ చేయరు. ఇది సార్ సినిమా ఓపెనింగే రొమాంటిక్ సీన్, ఫాదర్ అండ్ సన్కి కలిపి ఉంటుంది. ఓపెనింగ్ సీనే కదా సార్ అది. సో ఇది ఈ రొమాంటిక్ నిబ్బా నిబ్బి స్టోరీ. వెంకీ అండ్ పింకీ జంప్ సినిమాలో నేను ఒక పార్ట్ అయ్యాను. ఇదంతా సరదాగా ఫన్గా అనమాట. అంటే ఏదో రెగ్యులర్గా సినిమాలు చేసాము, చాలా కష్టపడ్డాం చూడండి అని అనడం నాకు ఇష్టం లేక, ముందు వచ్చిన మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ ఆల్ అన్నారు, మా డిఓపి సార్ కూడా సేమ్ థ్యాంక్ యూ ఆల్ అన్నారు. మరి నేను కూడా థ్యాంక్ యూ ఆల్ అంటే బాగోదని మరి ఫన్ నేను చెప్పింది తప్ప వేరేలాగా ఏం కాదు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు,
ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా రెగ్యులర్గా ఫోన్ చేసి సార్ ఇలా వచ్చింది మన సినిమా, అలా వచ్చింది మన సినిమా, ఇలా వచ్చింది అని ఆయన కానీ. అండ్ నేను సార్ మీకు ఆనందరాజే సార్ సభాముఖంగా నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్. ఎందుకంటే పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు పుట్టగానే కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడని, ఆ పుత్రుడిని ప్రయోజకుడిని చేయడానికి ఈ తండ్రి పడే తపన. ఎందుకంటే కొన్ని వందల సినిమాలకి సాంగ్లు చాలా చేశారు ఆయన, ఆనందరాజు గారు. అలాంటి ఆయన నా కొడుకుని హీరోగా చేసుకోవడం కోసం ఆయన పడిన తపన, ఇది అంతా మేబీ స్క్రీన్ మీద సినిమా రిలీజ్ అయిన రోజు ఆయనకి ఇది తెలుస్తుంది అని అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీ అండి మీ అందరికీ. అంటే ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు సార్ మొత్తం? మీరు కొత్తగూడెం నుంచి ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. వాళ్ళ రిలేటివ్స్, ఎస్పెషల్లీ బాబు, మా హీరో బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో ఈ ఆపర్చునిటీ అంటే యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా నేను చెప్పే మాట, బట్ అందరికీ తెలిసిందే. ఇవాళ ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, మన పూరి సార్ చెప్తారు బుల్లెట్ దిగిందా లేదా అలాగా. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేదండి, బాగుంటే పెద్ద సినిమా అని కూడా పక్కన పెట్టి చిన్న సినిమాలు చూస్తున్నారు. బాగోకపోతే ఏ సినిమా అయినా థియేటర్లో చూడడం మానేశారు ఆడియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుంది. నేను చెప్తున్నది హార్ట్ఫుల్గా, నేను చేసానని కాదు. అట్లాగే బాగుంటే ఆ న్యూస్ని స్ప్రెడ్ చేయండి, ఎస్పెషల్లీ మీడియా సోదరులకి. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ న్యూస్. వెంకీ పింకీ అనే ఒక సినిమా వస్తుంది, కొత్తగా ఒక కొత్త అటెంప్ట్ డిఫరెంట్ ఇదిలో చేశారు. సో ఈ న్యూస్ని స్ప్రెడ్ చేయండి, జనాలకి ఆడియన్స్కి తెలియాలి ఇది ఒక సినిమా వస్తుంది అని. ఎందుకంటే చిన్న సినిమా కష్టాల్లో ఒక భాగం ఏంటంటే ప్రమోషన్లో పెద్ద సినిమా అంత ఖర్చు పెట్టలేని పరిస్థితి. సో దానికి మీరు వీ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, ఎస్పెషల్లీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియా, మొత్తం సోషల్ మీడియా మొత్తం అందరికీ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అసలు కొంచెం చెప్పమంటే షూటింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి చెప్తారా సార్? అది ప్రిపేర్ అవుతున్నారు, చెప్పండి సార్, మేమందరం వెయిటింగ్. అందరికీ నమస్కారం. అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను చెప్పాల్సింది సతీష్ గారు ఆల్రెడీ చెప్పేశారు. సినిమా బాగుంటే అందరు చూస్తారు, లేకుంటే అంతే. ఇవాళ ఉన్న పరిస్థితి కూడా అదే సార్. సారీ, క్షమించండి. ముందుగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. వెంకీ పింకీ జంప్ ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నేను, అజయ్ డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈ కథ గురించి మాట్లాడినప్పుడు హీరో ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్న టైంలో యాక్చువల్గా మా అబ్బాయికి హీరోగా పెడతారని నాకు కూడా తెలియదు. ఎవరో హీరో అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మాట్లాడుకున్నారు మా అబ్బాయి గురించి, నాకు తెలియదు. వాళ్ళు హీరోగా అనుకొని నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. హీరో ఎవరంటే ఎవరో కాదు మీ అబ్బాయి అని అంటే నేను అన్నాను వాడికే తెలుసు, అతను ఇంతకుముందు సినిమా చేయలేదు, కనీసం కెమెరా ముందు ఎలాగా ఉండాలి కూడా అతనికి తెలియదు. అతనికి హీరోగా పెట్టడం ఏంటంటే లేదు నేను చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా అని అన్నాడు. మీకు ఇష్టమైతే నాకు ఇష్టం అని చెప్పాను. ఆ దేవుడి దయ వల్ల సినిమా షూటింగ్ కంప్లీట్గా పూర్తయిందండి. ఈ చిత్రంలో పాటలు నేనే రాశాను, 4 పాటలు. నేను పాటలు మాత్రమే రాశాను, మ్యూజిక్కి అసలు నాకు టచ్ లేదండి. ట్యూన్ చేస్తాను, సాంగ్స్ రాస్తాను అంతే. మా డైరెక్టర్ గారేమో అదే బాధ్యత నువ్వు కూడా చేసాయి, అంటే మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే చేయి, ఇంకేంత మొత్తం నువ్వే చేస్తున్నావు కదా, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు, నేను పరిచయం చేస్తాను మ్యూజిక్ డైరెక్టర్గా చేయని చెప్పారు. సరేనని చేశానండి. ఇప్పుడు మీరు చూశారు పాటలు. ఫస్ట్ పాట నేను ఈ సినిమాలో రాసింది, కన్నీరే నదులై ఎదలోన గరళంగా మరుగుతూ ఉంటే విన్నావే తన భాషే విన్న సారీ ఈ సాంగ్ రాశాను. తర్వాత 1 2 3 నచ్చావే సావిత్రి, నా గుండెల్లో నా మొదలైందే 1 4 3, నీ చూపులతో లాగావే నా మనసుని,
నీ సోకులతో చంపేకే సుహాసిని, నీ ప్రేమ కోసం పుట్టిన ప్రేమదాసుని, నువ్వు కాదంటే అయిపోతా దేవదాసుని. ఇలా అంటే ఇది రెండో సినిమాలో. నీతో చెప్పనా, నీతో చెప్పనా, మనసే విప్పనా, నా మనసే చెప్పనా, నా గుండెల నువ్వు ఉన్నావని, నీ కోసమే నే వేచానని, నిన్ను చూడకుండా ఉండలేనని, నా ఆరో ప్రాణం నువ్వని. ఇలా ఈ సినిమాలో 4 పాటలు రాశానండి, మ్యూజిక్ నేనే చేశాను. ఈ పాటలు ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇది చూసి మీరు నన్ను, మా డైరెక్టర్ గారిని, మా హీరో గారిని, ముఖ్యంగా సారీ మర్చిపోయాను హీరోయిన్ రమ్య గారిని, పింకీ ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసింది అమ్మాయి. ఈ సినిమాతో ఆమె కూడా పెద్ద హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మాకు ఈ సభకి పిలవంగానే మా అందరికీ మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ ఇవ్వడానికి వచ్చిన మా పెద్ద, నేను చెప్పేంత వాడిని కాదు, క్షమించండి సార్ సముద్ర గారు, ఏదైనా తప్పుగా మాట్లాడుకుంటే క్షమించండి సార్. మీరు నాకు వచ్చి బ్లెస్సింగ్ చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. సూపర్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. లిరిక్స్ మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. నెక్స్ట్ 1 2 3 మాత్రం డెఫినెట్లీ చాలా 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 బాగుంది సార్. మేము వెయిట్ చేస్తున్నాం ఆ సాంగ్ వినడానికి కూడా. అండ్ నెక్స్ట్ డాడీ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. రైటర్ డాడీ శ్రీనివాస్ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఓకే, అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ గారితో మాట్లాడిచ్చే అజయ్ గారు మీరు ఓకే, రాఘవ గారు. నమస్తే అండి, నా పేరు రాఘవ. నేను యాక్చువల్లీ డ్యాన్స్ మాస్టర్ని. నన్ను ఈ సినిమాలో అజయ్ అన్న గారు పరిచయం చేస్తున్నారు, విలన్గా చేశాను. ఈ అవకాశం ఇచ్చిన అజయ్ అన్నకి చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పెద్ద డైరెక్టర్ గారు సముద్ర గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ నేను ఆయనకి తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాలాంటి చిన్న కళాకారులని ప్రోత్సహిస్తున్న మా అజయ్ అన్నకి చాలా థ్యాంక్స్. ఇలాగే ఈ సినిమాని ప్రేక్షకులందరూ చూసి మంచి వేలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ అండ్ మా డైరెక్టర్, ఆల్ ద ఆర్టిస్ట్, కాస్ట్ అండ్ క్రూ, ప్లీజ్ జాయిన్. వెంకీ పింకీ జంప్. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళా మీరు బాగా అరిచి గోల్ చేసిన గ్యాంగ్ ఎవరు? మీరేనా? ఇలాంటి గ్యాంగ్స్ ఉండవు. ఏంటి మీ ఫ్రెండ్ అమ్మా? మీ ఫ్రెండ్సా? మామూలుగా లేదు అప్పటి నుంచే. కంగ్రాచులేషన్స్. ఎలా చేశాడు మీ హీరో? సూపరా? సో అది ఇది కావాలి. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ, లుకింగ్ గ్రేట్. వెంకీ పింకీ జంప్, ముందు పేరు బాగుంది. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ అంటే కొన్ని సాంగ్స్ అయినట్టున్నాయి, బట్ ఐ కుడెంట్ సీ. నాకు మ్యూజిక్ చాలా నచ్చింది ఆనంద్ రాజా గారు. సో సాంగ్ వింటుంటే అరే దీని విజువల్ ఉంటే బాగుండు అనిపించింది. సో ఓన్లీ నీ ఫోటోయే చూసావు నాన్న, నీ ఫోటో తన ఫోటో మధ్యలో. అంటే ఐ కుడెంట్ సీ ద సాంగ్ చూపించలేదు, ఓన్లీ విన్నాను కదా. ఎప్పుడు చూస్తారు? నేను లేనప్పుడు, నేను అమెరికా వెళ్ళిపోయినాక.
సో ఎనీవే కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ హోల్ హార్టెడ్లీ. అందరి బదులు మీరే మాట్లాడేశారండి, అసలు అవసరం లేదు మీ ఎవరు. సూపర్, దట్ వాజ్ యాక్చువల్లీ గ్రేట్ స్పీచ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఫస్ట్ సినిమా కదా, ఎలా అనిపిస్తుందమ్మా? కొంచెం ముందుకు రా నాన్న, జీవితంలో కూడా ముందు రాలి, నువ్వు కూడా రా. సో ఫస్ట్ సినిమా కదా, ఎలా అనిపిస్తుంది? సో విక్రమ్ ఫస్ట్ సినిమా కదా, సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేయడం? అసలు హీరోగా నువ్వు యాక్ట్ చేస్తావని ఎక్స్పెక్ట్ చేసావా? సడన్ గా వచ్చిందా?
పింకీ పింకీ జంప్ ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరికీ నా ధన్యవాదాలు. అందరూ చాలా మంచి మనుషులు ఈ సినిమాకి వర్క్ చేశారు. టెక్నీషియన్స్ నందమూరి హరి గారు, ఎడిటర్ గారు, కెమెరామెన్ ప్రసాద్ గారు, ఇట్లాగా చాలా మంచి మనుషులు వర్క్ చేశారు. అన్ని సినిమాలకి యాంకర్ని ఒకరినే పెడతారు, ఈ సినిమాకి ఇద్దరు పెట్టారు. మంచి శుభం ఇది. సో చాలా బాగుంది టైటిల్. డెఫినెట్గా యూత్కి చాలా మంచి కనెక్టింగ్ టైటిల్ ఇది. ముఖ్యంగా ఈ సినిమా తీసిన వెంకట గారికి కంగ్రాట్స్ సార్. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆనంద్ రాజా గారు, నిజంగా ప్రతి ట్యూన్ చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చినవి కూడా సాంగ్స్, అయ్యో ప్రతి పాట బాగుంది. అంత మంచి ట్యూన్ చేశారు మీ అబ్బాయికి, చాలా బాగుంది. 143 సాంగ్ అదిరిపోయింది, చాలా బాగుంది. ఆడియో చాలా పెద్ద హిట్ అవుతుంది. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా హీరో విక్రమ్ ఒక మాట హానెస్ట్గా చెప్పాడు, ఏంటంటే నా ఫేస్ నేను అద్దంలో చూసుకోవడానికి నేను కంగారు పడతాను అని. ఇలాంటి మాట సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్స్ చెప్పారు. ఒకరు రజనీకాంత్ గారు, రెండు ధనుష్. వాళ్ళు అంత హానెస్ట్గా విక్రమ్ చెప్పాడు, విక్రమ్ అందం గారు కావాల్సింది కంటెంట్, కష్టపడు. ఈ రోజున ప్రతి ఒక్కరిని ఆదరించే మనసు ప్రేక్షకులకి వచ్చింది. ఇంతకుముందంటే 6 feet ఉండాలి, బాడీ ఉండాలి, అందం ఉండాలి అనేది ఉంది. ఇప్పుడు ఏమి లేవు, ఓన్లీ కంటెంట్. అలాగే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏంటంటే పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు అనే దగ్గరే. కంటెంట్ దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా ఒకటే. కంటెంట్ ఉన్నాడే మగాడు, కంటెంట్ ఉన్న సినిమానే పెద్ద సినిమా. కంటెంట్ లేకపోతే పెద్దది చిన్నదైంది, చిన్నది పెద్దదైంది. సో అలాగా చిన్నవాళ్ళు ఎవరో కొత్త ట్రై చేసిన, ఎప్పుడు నేను చిన్న సినిమా చేశాను, చిన్నోళ్ళం అనేది ఎప్పుడు నిరుత్సాహపడద్దు. ఎప్పుడు కాన్ఫిడెంట్గా కష్టపడండి, బాగా థింక్ చేయండి. ఆ సినిమా లాగా నేను ఎందుకు హిట్ చేయలేని కష్టపడితే చాలా మంచి హిట్స్ వస్తాయి. అలాంటి ఒక మంచి కంటెంట్ ఈ సినిమాలో కనపడుతుంది. అలాంటి ఇటువంటి ఒక మంచి టైటిల్, మంచి కథ తీసిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సార్. అజయ్ గారు చాలా నాకు చెప్పారు. ఇందాక సురేష్ గారు మాట్లాడారు, సతీష్ గారు చెప్పారు, నాకు ఫస్టే రొమాంటిక్ సీన్ అని నాకు అర్థమైంది. ఏంటంటే ఒక వయసు వచ్చిన కొడుకు దగ్గర తండ్రి పడుకుంటే ఆ పరిస్థితి ఎలా ఉండదో అర్థమైంది. డైరెక్టర్ చాలా మంచి సీన్ కంపోజ్ చేశారండి. నిజంగా చాలా బ్యూటిఫుల్ సీన్స్, చాలా మంచి మెమరీస్, ఇవన్నీ చాలా చాలా నాకు నచ్చినాయి. అలాగే ప్రేక్షకులకు నచ్చుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా హీరోయిన్ దేవకి రమ్య, గాడ్ బ్లెస్ అమ్మ, చాలా బాగున్నావు. వెరీ గుడ్ నాన్న, బాగున్నావు. స్క్రీన్ మీద చాలా బాగున్నావు. పెద్ద హీరోయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ చిత్రం త్వరలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలని ఎంటైర్ యూనిట్ని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అలా ఆశీర్వదించాలని మా సాయి వెంకటాన్ని కూడా చెప్పారు. సుదర్శన్ యాగంకి వెళ్ళి ఇక్కడికి రావడం అంటే నిజంగా చాలా అదృష్టం. అది చాలా మంచి జరుగుతుంది సినిమాకి. అలాగే మా డాడీ శ్రీనివాసు చెప్పాడు ఇందాక ఒక సినిమా అని, అది చెన్నకేశ్వర రెడ్డి. నా సోదరుడు వినాయక్ చేశాడు ఆ సినిమా డైరెక్షను. నీ కొప్పులో నా మల్లె సెండ్ అనే సాంగ్ కదా, అది గుర్తుంది. థ్యాంక్ యూ ఎవరివన్ ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి హీరో హీరోయిన్కి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి పెద్ద హిట్ కావాలని, ఈ చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికి కళామ తల్లి చిత్రసీమ పెద్ద లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరివన్. థ్యాంక్ యూ అమ్మా. అన్న ప్రమోషన్ మీదే ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన మాటలతో అందరికీ, ఇప్పుడు వచ్చే యువతకి, అప్కమింగ్ హీరోస్కి కానీ, కొత్త కొత్త ప్రొడ్యూసర్స్
ఇక్కడికి వచ్చిన అందరికీ పత్రికా విలేకరులందరికీ ఫ్రెండ్స్కి మీ అందరికీ కృతజ్ఞతలండి. ఈ సినిమా త్వరలో వెంకీ పింకీ జంప్. ఈ సినిమా ఫస్ట్ సినిమా. ఓకే సార్, వెంకీ పింకీ జంప్ అంటే ఏంటి సార్? వెంకీ పింకీ జంప్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారో చెప్పి స్టార్ట్ చేయండి ప్లీజ్. ఎస్, అవును, కాపీ కొట్టేసింది. అక్కడి నుంచి మీ చెప్పండి మ్యామ్, చెప్పండి. దొంగతనం చేసుకొచ్చా. ఎస్, ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆ టైటిల్? అమ్మాయికి అబ్బాయి నచ్చింది కాబట్టి ఇద్దరు కలిసి లేచిపోయారు ఈ సినిమాలో. అదే కథ. ఓ సో సింపుల్. ఓకే సార్, మాట్లాడండి సార్. ఏం మాట్లాడతాను, మీరే మాట్లాడండి. ఎస్, చెప్పండి సార్. విచ్చేసిన మా సముద్ర గారి గురించి. మా ఫంక్షన్కి పెద్ద డైరెక్టర్ మన సముద్ర గారికి, సాయి వెంకట్ గారికి, మా ఎడిటర్ నందమూరి గారికి, కెమెరామ్యాన్ గారికి, శ్రీనివాస్ గారికి, వీళ్ళందరికీ ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఈ సక్సెస్, ఈ ఆడియో ఫంక్షన్ ఇంత గ్రాండ్ జరగడానికి ఒక రాత్రి ఈ డిజైన్స్ చేసిన మా ఫ్రెండ్కి కృతజ్ఞతలండి. ఆయన నైట్ మొత్తం కూర్చుండి రేపు ఆడియన్స్కి మంచి చూపించాలని చాలా కష్టపడి చేశాడు డిజైన్స్. అమ్మాయిని మాత్రం ఎంత బాగా చూశారండి. హీరోయిన్ వెంకీ పింకీలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా క్యూట్ క్యారెక్టర్ అండి. అలాగే వెంకీ క్యారెక్టర్ మాస్ క్యారెక్టర్. అమ్మాయికి అబ్బాయికి అసలు పోలిక ఉండదు, కానీ వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అండి. హీరోయిన్ చాలా కష్టపడుతుందండి, సినిమా కోసం ఏమైనా చేస్తుందండి. ఈ విషయంలో పెద్ద హీరోయిన్ అవుతుందని ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. అలాగే హీరో కూడా మంచి భవిష్యత్తు ఉంది, కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా తప్పకుండా మంచి కసితో చేసాము, మీరందరూ చూడాలని ఆడియన్స్ మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, థ్యాంక్ యూ.